హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఫైనల్ గా జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయితే అయిపోయింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ణు గారు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు అని, ఇప్పుడు జనరేషన్ కి ఎవరైనా భక్త కన్నప్ప స్టోరీ తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు అని పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. అలాగే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అయింది ఏంటి అంటే ఈ సినిమా కాస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు, మోహన్ లాల్ గారు అందరి వల్ల ఈ సినిమా ఇంకా హైలైట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్ గా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ఉండడం ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సినిమాకి ఇన్ని టికెట్స్ సేల్ అవుతున్నాయి, సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ ప్రభాస్ గారు అనే చెప్పొచ్చు. అండ్ విష్ణు గారు కూడా ఫస్ట్ నుంచి ప్రభాస్ గారి క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని, అంతేకాకుండా ఆయన స్క్రీన్ టైం గురించి కూడా ముందే అనౌన్స్ చేసి ఈ సినిమా మీద హైప్ అయితే క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమా మీద ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందరూ కూడా ఈ సినిమాని ప్రభాస్ గారి సినిమా లాగానే ట్రీట్ చేశారు. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన బ్యానర్స్ పెట్టి కేక్స్ కూడా కట్ చేసి మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. అందరూ కూడా ప్రభాస్ గారి క్యారెక్టర్ కి ఫుల్ సాటిస్ఫై అయ్యారు అనే చెప్పుకోవచ్చు. మెయిన్ గా విష్ణు గారు చెప్పినట్టు 30-40 మినిట్స్ స్క్రీన్ టైం అయితే లేదు, కానీ ఉన్నంత వరకు మాత్రం ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనే చెప్పొచ్చు. అసలు సినిమా చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాతో ఫుల్ సాటిస్ఫైడ్ గా అయితే ఉన్నారు. మీరు సినిమా చూసారా? మీకు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.